నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతుందేమోనని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతూ ఉండగా ఇదే బాటలో నడిచేందుకు కర్ణాటక కూడా సమాయత్తమవుతోంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు ఇంకా వెల్లడించక ముందే కర్ణాటక ప్రభుత్వం లోక్సభ సీట్ల విషయంలో లెక్కలు వేయటం మొదలుపెట్టింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ఏడాదిలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు తమకు లోక్సభ సీట్లు తగ్గుతాయని ఆందోళనకు గురవుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఎన్డీయేతర రాష్ట్రాల గొంతు నొక్కేందుకు అస్త్రంగా మార్చే అవకాశం ఉందని తమిళనాడు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ అఖిలపక్ష సమావేశానికి పిలుపునివ్వగా అదే బాటలో కర్ణాటక కూడా నడవనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా కేంద్రం నుంచి కర్ణాటకకు వచ్చే నిధులు సహా ఇతర ఎన్నో విషయాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు సీఎం సిద్ధరామయ్య పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పునర్విభజన అంశం తెరపైకి రావడంతో కర్ణాటకలో మరో కొత్త ఆందోళన మొదలైంది. కర్ణాటక ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేయడానికి కారణమేంటంటే 1971 జనాభా లెక్కల తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కుటుంబ నియంత్రణను ఇప్పటికీ పాటిస్తోంది కర్ణాటక. ఈ విధానం కర్ణాటక ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా మారి కుటుంబానికి ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకునే స్థాయికి చేరింది. ఇంటికి ఒకే ఆడబిడ్డ ఉంటే ప్రత్యేక ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేటికి అమలు చేస్తోంది కర్ణాటక ప్రభుత్వం. ఈ విధానం జనాభా నియంత్రణతో పాటు ఆర్థిక ప్రగతికి బాటలు వేశాయి. అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ఇదే విషయాన్ని కేంద్రంతో ప్రస్తావిస్తుంటుంది. కేంద్ర నిధుల పంపకాలు, పనుల వాటాలు ఆర్థిక సంఘాలకు చేసే సిఫార్సుల్లోనూ కర్ణాటక రాష్ట్రాన్ని ఆర్థికంగా బలమైన ప్రాంతంగా గుర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రతి 3 నెలలకు ఇదే ప్రాతిపదికన నిధుల పంపకాలు చేసేది. అభివృద్ధి చెందాం కాబట్టి నిధులను తగ్గిస్తే ఎలాగంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రాన్ని ప్రశ్నించేవారు. కేంద్రం ఇచ్చిన పిలుపును అందుకుని బాగుపడిన తమకు అన్యాయం చేయడం, కుటుంబ నియంత్రణను పాటించక ఆర్థికంగా బాగుపడని ఉత్తరాది రాష్ట్రాలకు అధిక నిధులు ఇవ్వటమేమిటని సిద్ధరామయ్య గతేడాది ఢిల్లీలో మా పన్ను మా హక్కు పేరిట చేపట్టిన ఆందోళనలోనూ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సూచనలతో పాటించిన కుటుంబ నియంత్రణే తమ రాష్ట్రానికి శాపంగా మారితే ఎలాగంటూ సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. తాజాగా జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను విభజిస్తే తాము నష్టపోవడం ఖాయమన్న అభిప్రాయాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. 2011 లెక్కల ప్రకారం కర్ణాటక రాష్ట్ర జనసంఖ్య 6.10 కోట్లు కాగా అప్పటి విభజన సూత్రం ప్రకారం ప్రతి 10.11 లక్షల ఓటర్లకు ఓ నియోజకవర్గం ప్రకారం రాష్ట్రానికి 28 లోక్సభ స్థానాలు దక్కాయి. ఈ విభజన సూత్రం 2011 లెక్కల ప్రకారమే అయినా అది 1977 లోక్సభ ఎన్నికల్లో అమలు చేసిన విధానాన్ని యథావిధిగా అమలు చేస్తూ వచ్చారు. కర్ణాటకలో 1971 నుంచి జనసంఖ్యను కట్టడి చేయడంలో వ్యవస్థాగతమైన విధానాలు పాటిస్తోంది. 6 జనగణన ప్రక్రియల తర్వాత కూడా కర్ణాటక రాష్ట్ర జనసంఖ్య కేవలం 4 కోట్లే. పైగా 2011 జనగణన తర్వాత రాష్ట్రంలో పెరిగిన జనసంఖ్య కేవలం 1.10 కోట్లు మాత్రమే. లోక్సభ స్థానాల సంఖ్యను పెంచే దిశగా కేంద్రం జనసంఖ్య స్థానాల నిష్పత్తిని 10.11 లక్షల కోట్ల నుంచి 20 లేదా 25 లక్షలకు పెంచితే రాష్ట్రంలో లోక్సభ స్థానాల సంఖ్య పెరగకపోగా తగ్గే ప్రమాదం ఉంది. ఉత్తర భారత రాష్ట్రాల్లో జనసంఖ్య 3 రెట్లు పెరిగిన కారణంగా అక్కడి స్థానాలు కూడా 3 రెట్లు పెరుగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత విధానసభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించకపోతే నష్టపోతారని ఆ పార్టీ రాష్ట్ర ప్రజలకు చేసిన హెచ్చరిక నేడు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో కర్ణాటక లోక్సభ స్థానాలు 28 నుంచి 26కు తగ్గడం లేదా ఉన్న సంఖ్యలోనే ఉండే ప్రమాదం ఉంది. బీజేపీ ఆధిపత్యానికి గండికొట్టే దక్షిణ భారత రాష్ట్రాల నోరు నొక్కేందుకే ఈ విభజన ప్రక్రియను అమలు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజన తాజా జనాభా లెక్కల ప్రకారం కాకుండా 1971 ప్రకారమే చేపట్టాలనే డిమాండ్ వినిపించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్సభ సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా తమిళనాడు మాదిరిగానే పోరాటానికి సిద్ధమయ్యే యోచనలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా పోరాటం చేయకుండా ఉండేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని సిద్ధరామయ్య భావిస్తున్నారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి పోరాటం చేయడం ద్వారా తమకు అన్యాయం జరగకుండా అడ్డుకోవచ్చని సిద్ధరామయ్య ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సూచించినట్లే జనాభా నియంత్రణను పాటించిన తమ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్సభ సీట్ల విషయంలో అన్యాయం జరగకూడదని సిద్ధరామయ్య ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటకకు అన్యాయం జరిగే పరిస్థితి వస్తే కేంద్రంపై పోరుకు సైతం సిద్ధమనే సంకేతాలిస్తోంది సిద్ధు ప్రభుత్వం.